training of 3 teachers or 4 teachers in each school, ఆర్గనైజింగ్ మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో దాట్ వీ విల్ నౌ రీట్రేట్ అండ్ గివ్ ఇన్ మినిట్స్లో ఇస్తాం, అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్ మనము ఏదైతే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పెట్టామో, నేను కూడా కొన్ని స్కూల్స్ చూసిన, మహబూబ్ నగర్లో కొన్ని స్కూల్స్ చూశాను, డిఫరెంట్ జిల్లాలలో కొన్ని స్కూళ్ళు చూసిన. ఒక్కొక్కరు టీచర్లు ఎక్కడైతే టీచర్ ఇంట్రెస్ట్ తీసుకుంటుందో అక్కడ వాటిని ల్యాబ్ని మంచిగా చేస్తున్నారు. వేరే దగ్గర ఎక్కడైతే టీచర్ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదో అక్కడ ల్యాబ్ని ఏమీ పట్టించుకోకుండా దాన్ని ఉట్టి డెకరేట్ చేసి అట్లనే తాళం వేసి పెట్టారండి. దిస్ ఈజ్ ఎ వెరీ రాంగ్ థింగ్. సో దీంట్లో భాగంగానే మనం ఒకటి యాప్ డెవలప్ చేశాం. మన స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లోనే ఇది ఒక పార్ట్ ఉంది, మన అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇంప్లిమెంటేషన్ అని ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, అంటే ఇప్పుడు ఎవరైతే మేము ఇప్పటి నుంచి రెగ్యులర్ మానిటర్ చేయాలి మదన్, ఇది ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు సర్క్యులేట్ స్కూల్ వైజ్ స్టేటస్ రిపోర్ట్ టు మీ. సో ఏదైతే ఈ యాప్ ఉందో దీన్ని యూజ్ చేయండి. సో ఓన్లీ 3-4 పాయింట్స్ ఐ హ్యావ్ టు సే. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటమ్మా, ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ చాలా హై కాస్ట్ ఎక్విప్మెంట్. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 లక్షలు, ఒక యూనిట్ కాస్ట్ 10 లక్షలు, 10 lakhs పెట్టి ఒక స్కూల్కి గవర్నమెంట్ ఇచ్చింది. సో ఇది ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇంత మంచి 972 ఉండవు. అక్కడ ప్రైవేట్ స్కూల్లో కూడా 10 lakhs ఇచ్చి చేసిన ల్యాబ్స్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండవు. సో ది ఎక్విప్మెంట్ దట్ యూ హ్యావ్ ఇన్ 972 schools ఈజ్ అ వెరీ గుడ్ ఎక్విప్మెంట్. ఇది నీతి ఆయోగ్లో ఒక వింగ్ పెట్టి వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేసి ఏ ఐటమ్స్ ఉండాలా పిల్లలకని చాలా డీటెయిల్గా ఆలోచన చేసి ఇచ్చిన సిస్టమ్ ఇది. సో దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ స్కూల్లో మీకు 100% అడ్మిషన్ కావడానికి ఒక ల్యాబ్ ఉంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇంకేం అవసరం ఉంటుంది చెప్పండి? పిల్లలకి రూమ్ లేకుండా కానీ చెట్టు కింద కూడా చదివించచ్చు. టీచర్ ఉండాలి, ల్యాబ్ ఉండాలి. ఈ రెండే మేజర్, వేరే అన్ని సెకండరీ. మీరు ఒకవేళ మీరు టీచరు మంచి టీచరు, మంచి ప్రాక్టికల్ చేసే ఎక్విప్మెంట్, ఈ రెండే. ఇఫ్ సంబడి ఆస్క్ మీ, దీస్ ఆర్ ద 2 things విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ స్కూల్. వేరే అన్ని కూడా దే విల్ ఓన్లీ కాంప్లిమెంట్. సో ఈ రెండు మీకు ఉన్నాయి. ఇప్పుడు మంచి టీచర్స్ ఉన్నారు, రిక్రూట్మెంట్ అయింది, మీ అందరికి ప్రమోషన్ వచ్చింది. అట్లీస్ట్ ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న స్కూళ్ళన్నా మాకు ఆప్టిమల్ స్ట్రెంత్ ఉండాలి. అట్లీస్ట్ 40 per class అన్నా మీరు తెచ్చుకోవాలి. ఇది ఒక మంచి రిసోర్స్. మీకు ఒక 10 లక్షల రూపాయలతో ఒక ల్యాబ్ పెట్టినా కూడా మీరు పిల్లలని, పేరెంట్స్ని, మీ ఊర్లో వాళ్ళని మోటివేట్ చేసి అట్లీస్ట్ 40 మంది పిల్లల్ని కూడా మీరు తెచ్చుకోలేకపోతే దట్ ఈస్ రియలీ బ్యాడ్. సో 10 లక్షల రూపాయలతోని ఒక 10 లక్షలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది కాకుండా మళ్ళీ మనం రూము, రిసోర్సెస్ అన్నీ ఇన్వెస్ట్ చేసినాం. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే దీనికి ఇన్ఛార్జ్ టీచర్ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ సెషన్ ఆఫ్ ఆర్గనైజ్ కరి ఇన్ బ్యాచెస్. సో యూ మస్ట్ బి హ్యావింగ్ 972 टीचर्स नो. प्लीज डू इन 3 बैचेस, 1 per स्कूल. आप 3 बैचेस करिए. बजट वी विल गिव. SCRT ट्रेनिंग बजट తీసుకోండి మేడం. అంటే हाँ, आप जुलाई में आप 1 day प्रोग्राम प्लान करिए. यू कॉल ऑन 972 to MCR HRD or this place. You please organize 1 day. 3 दिन करिए. 300 1000 बोलते का 350 होता. 3 days और 4 days करिए, 250 करिए. 4 days 1 day पर टीचर आपको MCR HRD या TGIRD में आप प्लान करिए. प्लीज डू दिस एंड ट्रेनिंग करके प्लीज डू दिस ट्रेनिंग एंड आप उनको ठीक से समझाइए. एंड इट इज एक्चुअली दे आर ऑल क्वालिफाइड टीचर्स. वी जस्ट हैव टू मोटिवेट देम एंड टेल देम हाउ टू यूज द ऐप. ये 2 ही बताना है उनको. रेस्ट ऑल दे आर एफिशिएंट, दे आर सब्जेक्ट टीचर्स, दे नो एवरीथिंग. ओनली थिंग इज सम ऑफ देम आर नॉट टेकिंग सीरियसली. आई डोंट नो व्हाई. आप उनको बुलाइए. प्लीज ऑर्गेनाइज सम गुड मोटिवेशन सेशंस, ऑर्गेनाइज सम टेक्निकल सेशंस ऑल्सो फ्रॉम वन साइंस एक्सपर्ट, फिजिक्स, बायोलॉजी एक्सपर्ट से भी एक टेक्निकल सेशंस भी लगाइए. 3-4 टेक्निकल सेशंस, मोटिवेशन सेशन एंड ऑनलाइन मॉड्यूल यूसेज का एक सेशन लगाइए. एंड दीज पीपल एक्चुअली हैव टू गो बैक टू द स्कूल एंड गाइड अदर टीचर. అమ్మ ఇప్పుడు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇది ఫిజిక్స్ టీచర్ది పని కాదండి. ఇది ఫిజిక్స్ టీచర్ది వర్క్ కాదు. ఇది అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే ఉందో
దిస్ ఈస్ ది జాబ్ ఆఫ్ కెమిస్ట్రీ టీచర్, ఫిజిక్స్ టీచర్, బయాలజీ టీచర్, మ్యాథ్స్ టీచర్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. సో మీరు అందరూ ఇప్పుడు మీరైతే ఇన్ఛార్జ్ టీచర్ ఉన్నారో యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు రోజు ఒక 2 గంటలు మీరు ల్యాబ్లో స్పెండ్ చేయాలి. అంటే మీ టీచింగ్ అయిపోయిన తర్వాత, మీ రెగ్యులర్ టీచింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ హెచ్ఎంతో కూర్చొని మీరు యాక్చువల్లీ ప్రాక్టికల్ టైం టేబుల్ తయారు చేయాలి. ఎవరైతే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ టీచర్ ఉన్నారో మై రిక్వెస్ట్ యూ ఇస్ ప్లీజ్ సిట్ విత్ యువర్ హెచ్ఎం అండ్ ప్రిపేర్ ప్రాక్టికల్ టైం టేబుల్. అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ యూసేజ్ టైం టేబుల్ మీరు ఒకటి తయారు చేయండి. తయారు చేసి ఫస్ట్ మీరు తీసుకోండి. ఫస్ట్ రోజు 1 గంటలో 2 గంటలో, రోజు 1 గంట 10th వాళ్ళకు, 1 గంట 9th వాళ్ళకు, దెన్ నెక్స్ట్ డే 1 గంట 8th, ఒక రోజు 7th, ఒక రోజు 5th, 6th. అట్లా మీరు యూ టేక్ యువర్ స్టూడెంట్స్ దేర్. యూ ఫస్ట్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఫస్ట్ మీరు చేసి చూపించండి. తర్వాత మీరు తీసుకొని పోతే నెక్స్ట్ టీచర్ కూడా తీసుకుపోతారు. సో యువర్ జాబ్ ఈజ్ పిఓటి మోడల్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం. మిగతా 3 టీచర్లకు మీరు ట్రైన్ చేయాలి. తర్వాత మీరు హెచ్ఎంతో కూర్చొని మీరు ప్రాక్టికల్ టైం టేబుల్ మీరు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మీరు మీ పిల్లల్ని, ప్రతి క్లాస్ పిల్లల్ని మీరు దాంట్లోకి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించాలి. తర్వాత మేము ఈ ఇయర్ నుంచి మీకు కన్జ్యూమబుల్ డబ్బులు కూడా ఇస్తాం. మీకు ఏదైతే కన్జ్యూమబుల్స్ డబ్బులు ఉంటుందో ఆ డబ్బులు కూడా మేము, అంటే ఇప్పుడు అటల్ టింకరింగ్ ల్యాబ్లో మీరు ఏమైనా ఖరాబ్ అయింది దాన్ని రిప్లేస్ చేయడానికి, తర్వాత కెమిస్ట్రీ ఏదైనా ఉంది దాంట్లో ఏదన్నా రీఏజెంట్స్ క్యాటలిస్ట్లో అయిపోయినాయి, అది మళ్ళీ కొనుక్కోనికి ఆ డబ్బులు కూడా మేము ఇస్తున్నాం ఈ ఇయర్. వీఆర్ గివింగ్ రికరింగ్ ఛార్జెస్ ఆల్సో ఫర్ ఆల్ అటల్ టింకరింగ్ ల్యాబ్ దిస్ ఇయర్. అదొకటి కూడా మేము ఇస్తాము. అది కూడా మీరు మీరు బాధపడకండి. పిల్లలు ఎక్స్పెరిమెంట్లు చేస్తే మళ్ళీ ఎట్లా అని దాన్ని అట్లనే షోకేస్ ఐటమ్ లాగా పెట్టకండి. Please use it extensively. We will give you recurring budget this year. Another important thing this year is we are also going to position one instructor in all the adult tinkering labs. We will position one instructor. So you have to plan that training also. But we will be able to position those trainers only through TGTS. Directly we cannot hire somebody. So through a tender process we will hire them. It might take 2-3 months. But in the meanwhile you complete training of this teacher. You complete this and remaining teachers you can do virtually. That is one thing. And Madan, ఇది 593 ఏదైతే ఇప్పుడు మీకు వస్తారో వీళ్ళకి మ్యాప్ చేయండి. అంటే వాడి 593 మందిని తీసుకోండి. మీరు ఈ నియరెస్ట్ ఏది ఉందో మీకు మ్యాప్ చేయండి. వీళ్ళకి వారానికి 4 రోజులు ఇక్కడ, 2 రోజులు ఇక్కడ పెట్టండి చేయండి. అన్ని కవర్ అయ్యి 593 we will take. So 593 people we will take now, but this 379 also you attach to this 593. Training has to be done for all 9, sir. Yes. Training सबका दे दिया. Training is for your adult tinkering in-charge teacher, no? उनका करिए. Then another thing is last time we have decided that we will give a handbook sort of thing to all of them. वो क्या हुआ? File is in progress. कितना विवरित हो? అది కూడా శ్రీహరి గారు అదొక మాడ్యూల్ తయారు చేశాము, ప్రింట్ చేసి ఇచ్చేయండి. ఊరికొక బుక్ తక్కువ. గా తీసుకోండి. ఫస్ట్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీ బాధ్యత. అంటే గవర్నమెంట్ మీకు నమ్మి మీరు మంచి టీచర్ కాబట్టి మీ చేతిలో ఇంత పెద్ద ల్యాబ్ అప్పగించాము. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రన్ ఇట్ ప్రాపర్లీ. ఫస్ట్ థింగ్. సెకండ్, మీ ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని మీరు ఒక టైం టేబుల్ తయారు చేయండి. మీరే కాదు మీతో పాటు మిగతా టీచర్లు కూడా దాన్ని రోజుకి వాడేటట్టు రోజు ఒక 4-5 గంటలు వాడాలి. సమ్ టెంటేటివ్ టైం టేబుల్ వీ విల్ ఆల్సో ప్రిపేర్.